అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. భారత్ లో జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 293 స్థానాలు సాధించిన ఎన్డీఏ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ క్రమంలోనే ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల భేటీకి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. మోదీకి ఓవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూర్చోగా, మరోవైపు చంద్రబాబు కూర్చున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నెల 7న మరోసారి ఎన్డీఏ సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 9న ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ నెల 12న ఏపీ సీఎం గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని హోదాలో మోదీ కూడా హాజరయ్యే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఐఏఎస్ అధికారుల పోస్టింగుల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నట్టు సమాచారం. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ప్రధాన పదవీ కాలం జూన్ నెలాఖరుకు ముగుస్తున్న నేపథ్యంలో కొత్త సీఎస్ గా విజయానంద్ను నియమించే అవకాశాలున్నాయి. 1992 బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి కె విజయానంద్ గత ప్రభుత్వంలో కొన్ని రోజులు అదనపు సీఎస్ గా వ్యవహరించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన విజయానంద్ ఉమ్మడి రాష్ట్రంలో నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో కలెక్టర్ గా, ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో సీఎం గా పనిచేశారు. రాష్ట్ర విభజన తదుపరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎనర్జీ, ఐటీ మంత్రిత్వ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేయడంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓగా బాధ్యతలు నిర్వహించారు. విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 5 ఏళ్ల పాలనలో నిరంతరం ప్రజాసేవ చేశామని, ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు కృతజ్ఞతలని వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఇక ముందు కూడా ప్రజాసేవ కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పారు. తమ హయాంలో పేద ప్రజలకు మెరుగైన పాలన అందించామని, రాష్ట్రాభివృద్ధికి తాము శాయశక్తులా కృషి చేశామని వివరించారు. పేదల జీవన ప్రమాణాలు పెంచామని తెలిపారు. అయినా ప్రజలు తమను ఓడించడానికి కారణం మాకన్నా మెరుగైన పాలన అందిస్తారని ఆశపడి ఉండొచ్చని బొత్స తెలిపారు. మెరుగైన జీవనం, పాలన ఆశించడం ప్రజల తప్పు కాదని, ప్రజలకు ముఖ్యంగా పేద ప్రజలకు మేలు జరగడమే తమకు కావాలని వివరించారు. తాము చేపట్టిన సంక్షేమ పథకాలను కొనసాగించాలంటూ కొత్త ప్రభుత్వానికి బొత్స విజ్ఞప్తి చేశారు. మెరుగైన జీవనం, పాలన ఆశించడం ప్రజల తప్పు కాదని చెప్పారు. అల్టిమేట్ గా ప్రజలకు, ముఖ్యంగా పేద ప్రజలకు మేలు జరగడమే తమకు కావాలని వివరించారు. తాము చేపట్టిన సంక్షేమ పథకాలను కొనసాగించాలంటూ కొత్త ప్రభుత్వానికి బొత్స విజ్ఞప్తి చేశారు.